అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ జీతాలు పెన్షన్ల సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారం తెలియజేయజరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించిన జీతాలు పెన్షన్లు డిఏ పిఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు సాయంత్రానికి దాదాపుగా ఉద్యోగులు మరియు పెన్షన్కి సంబంధించి బిల్లులన్నీ కూడా మనకి ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి తేవడం జరిగింది. నిన్న అక్కడక్కడ కొన్ని బిల్లు ఎస్టీఓ గారు ఇంకా అప్రూవ్ చేయకుండా ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కొన్ని బిల్లు చెక్ చేయడం జరిగింది. ఉదయం కొన్ని నాట్ అప్రూవ్ కింద ఉన్నాయి కూడా. ఈరోజు సాయంత్రానికి దాదాపుగా అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళాయి. అయితే పెన్షన్కి సంబంధించి కొందరు ఈ లైఫ్ సర్టిఫికేట్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వారి యొక్క పే స్లిప్స్ కానీ డౌన్లోడ్ కావడం లేదు. అలాగే వాళ్ళ బిల్లు కూడా మనకి లేవు. కాబట్టి ఎవరైతే మీ పే స్లిప్ రాలేదో ఆ పెన్షనర్స్ ఖచ్చితంగా ఎస్టీఓ గారిని ఒకసారి కలిసి దీనికి సంబంధించి వివరణ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రేపు మేడే కాబట్టి బ్యాంక్స్కు హాలిడే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనకి రేపైతే దీనికి సంబంధించి ఈ జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే 2వ తేదీ నుంచి ఈ జీతాలు పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ బిల్లన్నీ అయితే మనకి ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు ఉన్నాయి. అయితే రేపు సాయంత్రానికి ఈ బిల్లుల్లో కదలిక ఏమైనా వచ్చి ఎల్లుండి మనకి ఈ జీతాలు పెన్షన్లు జమ కావడం అనేది జరుగుతుంది.